హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ 5G మొబైల్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. చాలామంది బయట పని చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో, మార్కెట్లో, రోడ్ల మీద తిరగడం, అంటే డస్ట్ వాటర్ ఇట్లా పడ్డా కానీ మంచి డ్యూరబుల్ ఉండేలాగా, అది కూడా మిడ్ రేంజ్ ప్రైస్లో ఏదన్నా మంచి మొబైల్ కావాలని చూస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు అన్బాక్సింగ్ చేసే మొబైల్ మనది మిలిటరీ స్టాండర్డ్స్ తోటి బిల్డ్ చేసి ఉంది కాబట్టి మీరు ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. మంచి బ్యాటరీ, పెద్ద బ్యాటరీ ఉంది, మంచి డిస్ప్లే ఉంది, 120 హెర్ట్జ్ది, ఇంకా కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంది. ఫీచర్స్ అయితే ఓకేనే అనిపిస్తుంది. బాక్స్ పైన చూస్తున్నారు కదా, 18GB అని ర్యామ్ రాసింది. చూద్దాం మనం ఏంటో కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, బిల్డ్ క్వాలిటీ, ఫీచర్స్ అన్ని డీటెయిల్గా చూపిస్తా. అట్లనే కొన్ని కెమెరా శాంపుల్స్ అవి కూడా చూపించేస్తా. అందుకే వీడియో ఇప్పుడే లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మిలిటరీ గ్రేడ్, రగ్గెడ్, ఇంకా డ్యూరబుల్ ఉండే ఫోన్స్ ఎవరన్నా కావాలని వెతుకుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా, ఇది టెక్నో నుంచి కొత్తగా లాంచ్ అయింది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మన రఫ్ అండ్ టఫ్ 5G మొబైల్ ఈరోజు టెక్నో లాంచ్ చేసింది. మనం అన్బాక్సింగ్ చేసి దాని బిల్డ్ క్వాలిటీ, ఫీచర్స్, ఇంకా లుక్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. అట్లనే మీకు కొన్ని కెమెరా శాంపిల్స్, కెమెరా వీడియో క్వాలిటీ అవన్నీ చూపిస్తాను. ఇక్కడ బ్లూ బాక్స్ పైన టెక్నో బ్రాండింగ్, ఇంకా టెక్నో స్పార్క్ 50 5G మోడల్ చూడొచ్చు. 18GB ర్యామ్ అన్నారు కానీ వర్చువల్ మెమరీతో కలుపుకొని 128GB స్టోరేజ్. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. 4GB ర్యామ్ది ఒకటి, 6GB. మన దగ్గర 6GB ఉంది. ఇంకా వాళ్ళది ఎలా AI అని చెప్పేసి బెస్ట్ AI ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో బెస్ట్ డిజైన్, ఇంకా బెస్ట్ సిగ్నల్ రిసెప్షన్ ఉంటుందని చెప్తున్నారు కదా. ఇక్కడ 4 కలర్స్ చూడొచ్చు. మనది షాంపెయిన్ గోల్డ్ కలర్. 18GB అంటే వర్చువల్ మెమరీ మీరు యాడ్ చేసుకోవాలి. 6500 బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, మిలిటరీ స్టాండర్డ్ 810Hz ప్రొటెక్షన్ ఉంటుంది. ఫాస్టెస్ట్ 8x నెట్వర్క్ స్పీడ్స్ ఉంటాయని చెప్పి రాసుంది. 50 మెగాపిక్సెల్ రియర్ సింగిల్ కెమెరా, సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంది. ఇంకా మీరు వీడియో పాజ్ చేసుకొని వేరే డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు బాక్స్ పైన. ఇది మన మొబైల్. ఫస్ట్ ఒకసారి యాక్సెసరీస్ చూసేసుకోండి. ఇందులో మీకు డాక్యుమెంట్స్ అంటే వారంటీ కార్డ్ అవన్నీ వచ్చినాయి. ఇంకోటి మీకు TPU కేస్ వచ్చింది, సాఫ్ట్, మంచిగా ఉంది క్వాలిటీ. ఓపెక్ కేసే, క్రీమ్ కలర్లో ఉండేసి ఆల్మోస్ట్ మన ఫోన్ కూడా అదే కలర్. 45 వాట్స్ ఛార్జర్, ఇంకా Type-C to Type-A కేబుల్ వచ్చింది ఛార్జింగ్కి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. ఇది మన మొబైల్. బాగానే ఉంది. సైజ్ అది అంటే డిస్ప్లే సైజ్ వచ్చేసి దీనిది 6.78 ఇంచెస్ది LCD IPS డిస్ప్లే. ఇక్కడ చూడొచ్చు సైజ్ అది. ఇంకా ఫ్లాట్ డిస్ప్లే, బాడీ కూడా ఫ్లాట్గానే ఉంది. ఇక్కడ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, పంచ్ హోల్ డిస్ప్లే కదా. ఇంకా ఇది బాడీ మొత్తం పాలికార్బనేట్ బాడీ. మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H అంటే మీకు డస్ట్ స్ప్లాష్ ప్రూఫ్, ఇంకా మీకు IP64 ఉంది రేటింగ్. ఇది ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే, 2 5G నానో సిమ్స్, ఇంకా మీరు మెమరీ కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. పైన ఏం లేదు, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాంటిది, వాల్యూమ్ బటన్స్, ఇంకా ఆరెంజ్ కలర్లో పవర్, ఇంకా మీరు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అది చూడొచ్చు బటన్. డౌన్ ఫైరింగ్ సింగిల్ స్పీకర్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా చూడొచ్చు. బ్యాక్ కూడా బాగానే ఉంది. కలర్ షాంపెయిన్ గోల్డ్ బాగుంటుంది, క్లాసీ కలర్ అది. ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు. ఇక్కడ బ్యాక్ సైడ్ టెక్నో బ్రాండింగ్ అది కంప్లీట్. ఇది సాటిన్ ఫినిష్ ఉండేసి దాని కెమెరా డెకో చూస్తున్నారు కదా. సింగిల్ కెమెరానే కానీ ఏదో ఇట్లా స్టైలిష్గా హారిజాంటల్గా ఇట్లా ఇచ్చేసి ఇక్కడ LED ఇచ్చి ఏదో దూరం నుంచి చూస్తే డ్యువల్ కెమెరా లుక్ ఇచ్చారు కానీ సింగిల్ కెమెరా. చూద్దాం మనం క్వాలిటీ ఎట్లా ఉందో. ఓవరాల్ కంఫర్టబుల్ ఉంది. చేతిలో పట్టుకుంటే నేను సెటప్ చేసి కొన్ని శాంపుల్స్ కెమెరావి తీసి కొద్దిసేపు యూజ్ చేసి దాని పర్ఫార్మెన్స్ అది అంటే దీని కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ మళ్ళీ రాబోయే క్లిప్లో మీకు డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది టెక్నో స్పార్క్ 50 5G మొబైల్. ఫింగర్ ప్రింట్ వేసి నేను సెటప్ చేసి కెమెరా శాంపుల్స్ తీసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. ఈ డిస్ప్లే 6.78 ఇంచెస్ IPS LCD పంచ్ హోల్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లేనే. సైడ్ బాడీది అది చూడొచ్చు, ఫ్లాట్ బాడీ, పాలికార్బనేట్ ఉండేసి. మిలిటరీ స్టాండర్డ్ 810H కాబట్టి స్ప్లాష్, ఇంకా డస్ట్ రెసిస్టెంట్. మీకు IP64 రేటింగ్ ఉంది. బ్యాక్లో కూడా మీకు ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు. షాంపెయిన్ గోల్డ్ కలర్ బాగుంది. ఇంకా 3 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కెమెరా సెటప్ సింగిల్ కెమెరానే, 50 మెగాపిక్సెల్ రియర్ది, కానీ లుక్ అట్లా స్టైలిష్ ఇచ్చాడు. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్, అక్యురసీ బాగానే ఉంది. ఇంటర్ఫేస్లో కూడా నాకు ఎక్కడ ఏమంత పెద్ద ల్యాగ్ అనిపించలేదు. ఇది 120Hz డిస్ప్లే. ఇది 720x1576 రెజల్యూషన్ అంటే మీకు HD+ డిస్ప్లేనే. కొంచెం ఇంకా రెజల్యూషన్ ఫుల్ HD+ ఉంటే బాగుండేదేమో అనిపించింది. బ్రైట్నెస్ నేను ఆల్మోస్ట్ 80% వరకు పెట్టేసిన. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ అంటే మరీ ఎడ్జ్ నుంచి చూస్తే కొంచెం కాంట్రాస్ట్ తగ్గుతుంది. ఇంటర్ఫేస్ అది UI అంటే డిఫాల్ట్ 120Hz పెట్టొచ్చింది. వైట్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. నేను ఏం సెట్ చేయాల్సిన అవసరం పడలేదు. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. బెజిల్స్ కూడా చూస్తున్నారు కదా, పైన సైడ్స్లో అంత థిన్ కూడా ఏం లేవు. చిన్న ఏరియాలో కూడా కొంచెం పెద్దగా ఉంది. FM ఇంకా ఫ్రీ లింక్ అని చెప్పేసి ఇప్పుడు కొత్త ఫీచర్ వస్తుంది కదా అన్ని ఫోన్స్లో. అంటే మీరు నెట్వర్క్ లేకుండా కూడా ఇంటర్కామ్ లాగా మెసేజెస్, కాల్స్ అన్నీ 1.5 కిలోమీటర్ వరకు మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ అబౌట్ ఫోన్లో డీటెయిల్గా చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఇది Android 16 iOS పైన వస్తుంది.
యూఐ అది బాగానే ఉంది. ఇంకా ఇక్కడ స్టోరేజ్ అంటే ఇది 128 జీబీలో 21 పైన యూజ్ అయిపోయింది, 21 జీబీ వరకు. ఇంకా ర్యామ్ అంటే ఇది 18 జీబీ అని బాక్స్ పైన రాసింది ఏంటంటే 6+12 జీబీ, అంటే మీకు వర్చువల్ మెమరీ డిఫాల్ట్ 6 వచ్చింది కానీ 12 వరకు పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్యాటరీ 6500 బ్యాటరీ కాబట్టి మీకు వన్ డే ఈజీగానే ఎంత యూజ్ చేసినా వస్తుంది. ఆండ్రాయిడ్ 16 తోటి ఉంది. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ February 2026ది. ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు, కానీ కాకపోతే నాకు ఒకటే డిస్ప్లే కొంచెం బెటర్, అంటే ఫుల్ హెచ్డి ప్లస్ ఇచ్చేసి AMOLED ఇస్తే సూపర్ ఉండేది. టెక్నో AI ఫీచర్స్ బాగానే ఉంటాయి. ఇవి ఎలా వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది మీకు, AI వాయిస్ అసిస్టెంట్, ట్రాన్స్లేషన్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, AI రైటింగ్, AI సబ్‌టైటిల్స్, AI గ్యాలరీ, సర్కిల్ టు సెర్చ్, AI ఎరేజర్, అవన్నీ అట్లాంటి ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కూడా ఓకేనే ఉంది. డిస్ప్లే బ్రైట్నెస్ అంటే ఇందులో సెన్సర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ambient లైట్ సెన్సర్ ఉంది, G సెన్సర్, జైరో సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్. కానీ గేమింగ్ మొబైల్ కాదు, ఇట్లా మీరు కూల్, డిఫాల్ట్, వామ్ పెట్టొచ్చు. అది ఏం చేంజ్ చేసే అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ బాగానే ఉంది. రిఫ్రెష్ రేట్ కూడా డిఫాల్ట్ 120 పెట్టి వచ్చింది, నేను అదే పెట్టినా అది కూడా ఓకే. ఇంకా పర్ఫార్మెన్స్ అంటే మీకు బ్యాటరీ లైఫ్ మీకు 6500 బ్యాటరీ కదా, ఓకే. అంటే వన్ డే ఎంత హెవీ యూసేజ్ ఉన్నా వన్ డే అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి ఛార్జింగ్ అది కూడా బాగానే ఉంది. ఇది బెజిల్స్ ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. కొంచెం థిన్ బెజిల్స్ ఇచ్చేసి ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ ఇచ్చేసి AMOLED డిస్ప్లే ఇస్తే ఆ ప్రైస్కి, అంటే ఇది 128ది 16,999, 128ది 18,999 కదా, ఆ ప్రైస్కి బాగుండేది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం కొంచెం ప్రజెంట్ మార్కెట్లో ర్యామ్ ఇంకా స్టోరేజ్ ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయి కాబట్టి ఇంకా మనం ఏం డిసైడ్ చేయలేకపోతున్నాము ఏ మొబైల్ ఎంత ప్రైస్ అనేది. చూద్దాం కొన్ని రోజుల తర్వాత ఏమైనా ప్రైస్ డ్రాప్స్ ఉంటాయేమో. ఇక్కడ చూడొచ్చు టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో రికార్డింగ్, వ్లాగ్ స్టైల్, స్లో మోషన్, స్కై షాప్, ప్రో, పానరామా, డాక్యుమెంట్స్, అల్ట్రా హెచ్డి అన్నీ ఉన్నాయి మీకు. పోర్ట్రేట్, సూపర్ నైట్ మోడ్, AI క్యామ్, వీడియో, AIGC పోర్ట్రేట్ అన్నీ ఉన్నాయి. వీడియోలో రెజల్యూషన్ మాత్రం 2K 30 FPS వరకు షూట్ చేస్తుంది. ఫుల్ హెచ్డి 60 FPS, కానీ ఫుల్ హెచ్డి 60 FPS బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే 2K 30 FPSలో కొంచెం అంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ అందులో బాగుండింది ఫుల్ హెచ్డిలో. వీడియో క్వాలిటీ అంటే మీరు H264, 265 రెండిట్లలో మీరు సేవ్ చేసుకోవచ్చు. 265 అయితే మీకు కొంచెం బెటర్ క్వాలిటీ వీడియో ఉంటుంది, స్పేస్ తక్కువ తీసుకుంటుంది. ఇంకా కెమెరా అంటే నేను శాంపుల్స్ అంత కెమెరా కూడా అంత గ్రేట్ ఏం లేదు. ఇది ఎవరికంటే నేను రఫ్ అండ్ టఫ్ యూసేజ్కి, కొంచెం అంటే ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడానికి, మంచి పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉండేసి ల్యాగ్ అవ్వకుండా సిగ్నల్ రిసెప్షన్ బాగుండి అట్లా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ మొబైల్ సెట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో క్వాలిటీ, ఇంకా దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్పీకర్స్ది సౌండ్ క్వాలిటీ ఒకసారి వినండి. చంపుతుంది, మస్తు మంది ఏసీలు ఆన్ చేసుకుని ఎంజాయ్ చేస్తుండ్రేమో. కొంతమంది అయితే కరెంటు బిల్ ఎక్కడ ఎక్కువ వస్తుందో అని మస్తు భయపడతా ఉంటారు. అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అందుకే మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏసీలు ఉన్న వాళ్ళకి ఎంత అయితే అంత ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే కరెంటు బిల్ మిగిలియడానికి నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ విన్నారు కదా ఫ్రెండ్స్, స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ చాలా బాగుంది. సింగిల్ స్పీకర్ ఉన్నా కానీ లౌడ్ అండ్ క్లియర్ ఉంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ, డిస్ప్లేది అది బాగానే ఉంది. కలర్ అక్యురసీ, అది షార్ప్నెస్, డీటెయిల్ అదంతా బాగానే ఉంది. ఇందులో ప్రాసెసర్ అంటే CPU మీడియాటెక్ది D6400 ఉంది. 6 nm బేస్డ్ ఆక్టాకోర్ ప్రాసెసరే. అంటే ఇది గేమింగ్ మొబైల్ కాదు, కానీ క్యాజువల్ గేమింగ్ అట్లా అంటే బేసిక్ గేమ్స్ ఆడొచ్చు. కానీ ఇది యాక్చువల్గా CPU బడ్జెట్ నుంచి మిడ్ రేంజ్ ఫోన్కి యూస్ చేసే CPU. ఇంకా GPU మాలి G57 ఉంది. జస్ట్ నాకేంటంటే ఇంకా అంత 19,000 6GB వేరియంట్కి పెట్టినప్పుడు మనకు కొంచెం AMOLED డిస్ప్లే ఇచ్చేసి ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ ఇస్తే బాగుండేది అనిపించింది. కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్గానే ఉంది. వీడియో క్వాలిటీ అయితే మరీ యావరేజ్ ఉంది. ఇంకా FM రేడియో ఉంది మీకు. ఇంకా UI ఇంటర్ఫేస్ అది యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవిట్లలో ఏమి ఇబ్బంది లేదు, అంతా స్మూత్గానే ఉంది పర్ఫార్మెన్స్ అది. ఇప్పుడు ఒకసారి ఫొటోస్ చూసుకొని మీరు చెప్పండి మీ ఒపీనియన్, మీకు ఆ ప్రైస్ రేంజ్కి అది ఎలా అనిపించిందో. ఇంకా అట్లనే ఈ వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుస్తా. బాయ్.